హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్ దగ్గర చోటు చేసుకున్న పార్కింగ్ వివాదం ఒక వ్యక్తి మరణానికి కారణమైంది. జస్ట్ పార్కింగ్, ఒక కారు పైన గీత, ఇద్దరు మనుషుల మధ్య గొడవకు దారితీసి ఒక వ్యక్తి మరణానికి కారణమైంది. ఇప్పుడు మీరు ఆ వార్తనే చూస్తూ ఉన్నారు. నిజానికి ఒక విషయాన్ని గుర్తు చేసుకోండి. బహుశా పార్కింగ్కి సంబంధించి మీరుంటున్న అపార్ట్మెంట్లలోనో లేదంటే మీరుంటున్న కాలనీలోనో మీ కారు లేదంటే మీ వెహికల్ ఇతరత్ర వెహికల్ పార్కింగ్కి సంబంధించి మీరు చాలా సందర్భాల్లో గొడవ పడి ఉంటారు కదా. అపార్ట్మెంట్ల దగ్గర ఇలాంటి గొడవలు చాలా సందర్భాల్లో చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఇప్పుడు మీరు అలాంటి గొడవని చూస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ చోటు చేసుకున్న వివాదంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఒక కారుకి గీత పడింది అని ఆ కారుకి గీత పడిన కారు ఓనర్ అలాగే దాని వెనుక పార్క్ చేసిన కారు ఓనర్కి గొడవ జరుగుతున్న దృశ్యాలు. అదిగో గోడకి అటువైపు అపార్ట్మెంట్ ముందు గొడవ జరుగుతోంది, చూసారా? ఆ గొడవకి కారణం అక్కడ ఒక కారు కనబడుతోంది కదా. అక్కడ కృష్ణ అనే వ్యక్తి ఒక కారుని పార్క్ చేశాడు. దాని వెనుకే నాగిరెడ్డి అనే వ్యక్తి తన కారుని పార్క్ చేశాడు. చాలా దగ్గరగా పార్క్ చేశాడు. అయితే కృష్ణ కారుకి ఒక గీత పడింది. ఆ గీత పడడమే కృష్ణ ఆగ్రహానికి కారణమైంది. నాగిరెడ్డిని పిలిపించాడు కిందకి. కారు ఇలా ఎందుకు పార్క్ చేస్తావు, చూడు నా కారు పైన గీత పడింది అంటూ నాగిరెడ్డిని ప్రశ్నించాడు. మరి అక్కడ నాగిరెడ్డి ఏం సమాధానం చెప్పాడు, ఇద్దరి మధ్య ఏం జరిగింది అనేది, అంటే ఇద్దరి మధ్య ఖచ్చితంగా మాట పెరిగింది. కారుపై గీత కంటే ప్రాణాల వాల్యూ చాలా తక్కువ అయిపోయింది. ఇక్కడ ప్రాణాల వాల్యూ కంటే కారు చాలా ఎక్కువ అయిపోయింది. ఇక్కడ కారుపై గీతను తట్టుకోలేకపోయిన కృష్ణ నాగిరెడ్డిని దుర్భాషలు ఆడినట్టుగా తెలుస్తోంది. అక్కడ చేయి చేసుకున్నది నాగిరెడ్డి ఫస్ట్ చేయి చేసుకున్నాడు. బహుశా ఇలాంటి సందర్భాల్లో మనం ఊహించవచ్చు, అవతలి వ్యక్తి ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఏదైనా తిట్టేటప్పుడు ఇలాంటి సందర్భాల్లో సహజంగా ఇద్దరు వ్యక్తుల మధ్య చోటు చేసుకున్నప్పుడు బూతులు తిడుతూ ఉంటుంటారు. గుర్తుందా? మీరు ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. ఇలా పార్కింగ్ దగ్గర లేదంటే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒక వ్యక్తి రాంగ్ సైడ్ వెళుతూ ఉంటుంటాడు, చిన్న త్రిట్లో ప్రమాదం తప్పుతూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో కూడా ఈగో క్లాష్ అవుతూ ఉంటుంది. ఆ సందర్భాల్లో ఇద్దరి మధ్య బూతులు చోటు చేసుకుంటూ ఉంటాయి. సో ఆ బూతులు భరించలేక ఒక వ్యక్తి ముందుగా దాడి చేయడమో లాంటివి చోటు చేసుకుంటూ ఉంటుంటాయి. ఇక్కడ కూడా నాగిరెడ్డి అనే వ్యక్తి ముందు దాడి చేసినట్టుగా దృశ్యాల్లో కనిపిస్తుంది. దానికి కారణం ఆ కారు గీత పడిన వ్యక్తి నాగిరెడ్డిని తిట్టడం అని అక్కడ తెలుస్తోంది. సో ఇద్దరు కూడా కొట్టుకుంటున్నారు. ఆర్టీవీ స్క్రీన్ పై చూడండి, ఒకరికొకరు పిడిగుద్దులు గురిపించుకుంటున్నారు, ఒకరికొకరు కాలర్ పట్టుకుని గల్లా పట్టుకుని కొట్టుకుంటూ ఉన్నారు. ఈ గొడవే ఆ నాగిరెడ్డి ప్రాణం పోవటానికి కారణమైంది. మరో వ్యక్తి వస్తున్నారు చూసారు, ఒక పెద్ద ఆయన వస్తున్నారు చూసారా. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇద్దరిని విడతీసే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికి ఇద్దరు కూడా పొట్టు కొట్టుకున్నారు. చాలా తీవ్రంగా నాగిరెడ్డికి గాయాలయ్యాయి. దీనికంతటికి కారణం ఒక కారు పైన గీత. అపార్ట్మెంట్లో కేవలం ఒక కారు పైన గీత పడడం ఈ ప్రమాదానికి, ఈ గొడవకు కారణమైంది. ఒక్కసారి మీరు కూడా ఊహించుకోవచ్చు, బహుశా మన జీవితంలో కూడా, మన జీవితంలో నిత్య జీవితంలో ఇలాంటివి ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటాయి. మీరుంటున్న అపార్ట్మెంట్ల దగ్గర కావచ్చు, మీరుంటున్న కాలనీలో కావచ్చు, లేదంటే బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా రోడ్డు పక్కన కార్ని పార్క్ చేసేటప్పుడు కావచ్చు. బహుశా ఇలాంటి సందర్భాలు ఎదురయ్యే ఉంటాయి కదా. కానీ అలాంటి సందర్భాల్లో ఎక్కడో ఒక చోట సంయమనం పాటిస్తే, ఎవరో ఒకరు కొంచెం అక్కడ ఆవేశాన్ని అదుపు చేసుకుంటే ఇలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండదు, ఇలాంటి నేరాలు జరిగే అవకాశం ఉండదు. బహుశా ఇప్పుడు కృష్ణ జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుంది. 10 సంవత్సరాలు కృష్ణ జైల్లో ఉండాల్సి రావచ్చు. కృష్ణపై కల్పబుల్ హోమిసైడ్ బిఎన్ఎస్లో సెక్షన్ 105 కింద కేసు పెట్టారు. ప్రస్తుతం కృష్ణ పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అపార్ట్మెంట్లలో చాలా తరచుగా ఇలాంటి గొడవలు జరుగుతూ ఉంటుంటాయి. కానీ విచక్షణ కోల్పోయి అలాంటి సందర్భాల్లో గొడవలకు దిగుతూ ఉంటారు. అక్కడ నాగిరెడ్డి కొంచెం మధ్య వయసు దాటిన వ్యక్తిలా మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఆ కృష్ణ కొంచెం యువకుడిలా కనిపిస్తూ ఉన్నాడు. సో అతనైనా సంయమనం పాటించాల్సింది. కారు పైన గీత పడితే ఎదుటి వ్యక్తిని ప్రాణాలు తీసేస్తామా? నిజానికి రోడ్లపైన కూడా మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంటాయి. ఎదురుగా ఒక వ్యక్తి వెళుతూ ఉంటాడు, సడన్గా బ్రేక్ వేస్తాడు. వెనుకున్నటువంటి కారులో ఉన్న వ్యక్తో లేదంటే వెహికల్ పై ఉన్న వ్యక్తో ఎదుటి వ్యక్తిని వెళ్ళి గుద్దుతాడు. దాంతో ఎదుటి కారులో ఉన్న వ్యక్తి దిగొచ్చి రావటమే బూతులతో దిగుతాడు. ఆ తర్వాత వెనుక కారులో ఉన్న వ్యక్తి నువ్వు సడన్ బ్రేక్ వేసావు అంటాడు. ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంటుంది. అలాంటి సందర్భాల్లో కొట్టుకున్న దృశ్యాలు మనకి రోడ్లపైన కనిపిస్తాయి. అలా కొట్టుకున్న సందర్భాల్లో ప్రాణాలు పోయిన ఘటనలు కూడా మనకి రోడ్లపైన కనిపిస్తాయి. దీనికంతటికీ కారణం ఈగో, చిన్నగా కొంచెం శాంతిగా లేకపోవడం. కానీ అపార్ట్మెంట్లలో నిత్యం మనకు తెలిసిన వాళ్ళో లేదంటే మనమో ఏదో ఒక సందర్భంలో ఇలాంటి
ఆ గొడవను మనం అనుభవించే ఉండుంటాం, ఎక్స్పీరియన్స్ చేసే ఉండుంటాం. మీరు ఎవరైనా ఇలాంటి గొడవను చూసారా? ఇలాంటి గొడవకు మీరు ఎప్పుడైనా ఎక్కడైనా మీ పక్కింటి వాళ్ళు, మీ ఎదురింటి ఫ్లాట్లో ఉన్న వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు ఇలా అపార్ట్మెంట్లో ఏదైనా గొడవలు ఉన్నాయా? ఉంటే ఒకసారి ఇలాంటి గొడవలు ఉంటే మీరు మీ అనుభవాన్ని ఒక్కసారి ఆర్టీవీ కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఎక్కడైనా కావచ్చు, రోడ్లపైన పార్కింగ్ కావచ్చు, లేదంటే రోడ్డు పైన వెహికల్ నడుపుతూ వెళ్తున్నప్పుడు అవతల వ్యక్తి తప్పు చేసినా కూడా మనపైన దాడికి వస్తుంటుంటాడు. అలాంటి అనుభవం మీకు ఎదురైతే మీరు మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అక్కడ తప్పు ఎవరిదని మీరు అనుకుంటూ ఉన్నారు? ఒక్కసారి అదిగో ఆ దృశ్యాలు చూడండి. ఆ వైట్ షర్ట్ వేసుకున్న వ్యక్తి నాగిరెడ్డి, ఇటువైపు ఉన్న వ్యక్తి కృష్ణ. ఆ కార్ పార్కింగ్కి సంబంధించి ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంది. మొదటగా చేయి చేసుకున్న వ్యక్తి నాగిరెడ్డిలా కనిపిస్తుంది, ఆ వ్యక్తే చనిపోయారు. కానీ నాగిరెడ్డి చేయి చేసుకోవడానికి కృష్ణ బూతులు తిట్టడమే కారణమా అనే విషయంపై కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. కృష్ణ తన కారుపై పడిన గీతల కారణంగా ఇప్పటికీ చాలామంది అంటూ ఉంటుంటారు, నా కారుపై కూడా గీతలు పడింది, ప్రాణం విలవిలలాడిపోయింది అనే కమెంట్స్ వస్తుంటుంటాయి. పోన్లేండి, కారుపై గీత పడితే ఏమవుతుంది, పెయింట్ వేయించుకోవచ్చు, లేదంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు, లేదా దానికి పెయింట్ వేయించండి, ఇదిగో మీ కారణంగా కారుకి గీతలు పడ్డాయి, మీరు దీనికి రిపేర్ చేయించండి అని అడగొచ్చు. కారుపై గీత పడితే ఆ కారుకు ఉన్నటువంటి విలువ కూడా మనిషి ప్రాణానికి లేదు అన్నట్టు చాలామంది ప్రవర్తిస్తూ ఉంటుంటారు. వస్తువులు ఏదైనా పోతే ఆ వస్తువుకున్న విలువ ఎదుట వ్యక్తికి లేదు అన్నట్టుగా చాలామంది ప్రవర్తిస్తుంటారు. ఇదిగో ఈ వ్యక్తే కృష్ణ, భార్యతో కలిసి అక్కడ కనిపిస్తున్న ఆ వ్యక్తి నాగిరెడ్డి. ఆ అపార్ట్మెంట్లో ఉన్న మిగిలిన వ్యక్తులు కూడా చెప్తున్నారు నాగిరెడ్డి చాలా మంచి వ్యక్తి, ఎవరితోనూ గొడవ పడే రకం కాదు అని. ఒకవేళ నాగిరెడ్డి ప్రవర్తన గురించి ఎవరైనా అక్కడ చాలా ర్యాష్గా ఉంటాడు, దురుసుగా ఉంటాడని ఎవరైనా చెప్తే ఓకే, అక్కడ గొడవ కారణం నాగిరెడ్డి అని అనుకోవచ్చు. కానీ నాగిరెడ్డి చాలా మంచి వ్యక్తి అని చెప్తున్నారు. అంటే బహుశా కృష్ణ బూతులు తిట్టాడా, అందుకే నాగిరెడ్డి కోపంతో కృష్ణపై చేయి చేసుకున్నాడా, దాంతో ఇద్దరి మధ్య గొడవ జరిగిందా? ఏది ఏమైనా ఈ గొడవకు మూల కారణం మాత్రం కార్ పార్కింగ్. ఆ కారు పార్కింగ్ కారణంగానే నాగిరెడ్డి కృష్ణ మధ్య గొడవ చోటు చేసుకుంది. ఆ సమయంలో ఒకరికొకరు కొట్టుకున్నారు. దీంతో ఆ కృష్ణ కొట్టిన దెబ్బల తాకిడికి నాగిరెడ్డికి ముక్కు చెవుల్లోంచి రక్తాలు వచ్చాయి. అతని షర్ట్ అంతా కూడా రక్తమైంది. ఆ తర్వాత నాగిరెడ్డి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. నాగిరెడ్డిని ఆసుపత్రికి తరలించే లోపే నాగిరెడ్డి చనిపోయాడు అని ఆ నాగిరెడ్డి భార్య చెబుతుంది. ఒకసారి నాగిరెడ్డి భార్య ఏముందో నేను మీకు వినిపిస్తాను. నాగిరెడ్డి భార్య మాటలు విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని ఒక కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అక్కడ జరుగుతున్న గొడవ దృశ్యాలు కూడా మీరు చూడండి ఒకసారి. ఆ దృశ్యాలు చూస్తే మీకేమనిపిస్తుంది? ఇదంతా ఒక కార్ పార్కింగ్, కారుపై పడిన ఒక గీత ఈ వివాదానికి కారణమై వ్యక్తి మరణానికి దారితీసిందనే విషయం వింటూ ఉంటే మీకు ఏమనిపిస్తుందో మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకసారి నాగిరెడ్డి భార్య ఏం మాట్లాడారో విందాం. నాగిరెడ్డి గారు రోజు డైలీ 4:30 to 5:30 ఇన్ బిట్వీన్ టీ తాగడానికి ఇంటికి వస్తారండి. అదేవిధంగా ఆ రోజు మా ఇంటికి వచ్చారు. ఇంట్లో వైఫై కనెక్షన్ ఇవ్వడానికి ఇద్దరు కేబుల్ ఎయిర్టెల్ వాళ్ళు బాయ్స్ వచ్చి ఉన్నారు. ఇంట్లో వర్క్ చేస్తున్నారు. నాగిరెడ్డి గారు వచ్చారు, టీ పెట్టమన్నారు. వాళ్ళు వర్క్ చేస్తున్నారు కదా, ఒక 2 నిమిషాలు ఆగండి అని అన్నాను. సరే వెయిట్ చేస్తాను, మేము ఇద్దరం మాట్లాడుకుంటూ కూర్చున్నాము. ఇంతలోకి వాచ్మెన్ వాళ్ళ అబ్బాయి వచ్చి, అంకుల్ గారు కింద ఎవరు మిమ్మల్ని పిలుస్తున్నారండి అంటే, ఎవరమ్మా వస్తున్నాలే అని అంటే, లేదండి తొందరగా రమ్మంటున్నారు, మిమ్మల్ని అర్జెంటుగా రమ్మంటున్నారు. కొన్నిసార్లు ఎవరైనా సరే రెడ్డి గారు ఇంట్లోకి ఎవరిని మగవాళ్ళని తీసుకురారండి, ఏదైనా ఉంటే కిందకి వెళ్ళి మాట్లాడతారు కానీ పైకి ఎవరిని రానివ్వరు. ఎందుకంటే నేను ఒక్కదాన్ని ఉంటాను ఇంట్లో, సో సెక్యూర్గా ఆలోచిస్తారు ఆయన. సో తను సరే అబ్బాయి అన్నాడు తొందరగా రమ్మంటున్నారండి అంటే, సరే వస్తున్నాలే నువ్వు టీ పెట్టు అని చెప్పి ఆ బాయ్స్ ఇద్దరికి కూడా, మా మేడం టీ బాగా పెడతారు, మీరిద్దరు కూడా ఉండండి, నేను వచ్చేస్తున్నా, అందరం కలిసి టీ తాగుదాము అని చెప్పి ఆయన కిందకి వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత నేను టీ పెట్టడం కిచెన్లోకి వెళ్ళాను. జస్ట్ ఆయన లిఫ్ట్లో అలా వెళ్ళారు. పిల్లలిద్దరు పని చేస్తున్నారు, లెఫ్ట్ ఓవర్స్ ఏవో ఉంటే ఇంకా లాస్ట్ ఫైనల్ టచ్ చేస్తున్నారు వాళ్ళిద్దరు. చేస్తుంటే కిందకి వెళ్ళి నాకు 1 minute రెడ్డి గారు మాట గట్టిగా కింద మాట్లాడితే, ఆయన రెడ్డి గారు వాయిస్ కొంచెం బేస్ ఎక్కువ, కింద మాట్లాడితే కూడా పైకి వినిపిస్తుంది నాకు, 2nd floorలో ఉన్నా కూడా. 1 minute మాట్లాడిన తర్వాత పెద్ద శబ్దం అయ్యింది. రెడ్డి గారు మాట వినిపించట్లేదు. ఇంట్లో ఉన్న 2 అబ్బాయిలు అన్నారు కదా, ఆంటీ గారు అంకుల్ గారు ఏదో గొడవ పడుతున్నట్టున్నారు, ఏదో అవుతుంది, శబ్దం అయ్యింది, మీరు తొందర రండి అని ఆ పిల్లలిద్దరు అది ఉన్నది అలా వదిలేసి వాళ్ళిద్దరు కిందకి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత నేను వెంటనే కిచెన్లోంచి బయటకు వెళ్ళి కిందకి మెట్ల మీద వెళ్ళేసరికి 3-4 minutes పడుతుందండి. అప్పటికి నేను వెళ్ళేసరికి రెడ్డి గారు కింద పడిపోయి ఉన్నారు. పడిపోయి లేచారు. అప్పుడే జస్ట్ వైట్ షర్టు మొత్తము మురికిగా అయిపోయి నల్లగా అయిపోయింది. చెవిలోంచి బ్లడ్ షర్ట్ మీద ఇక్కడ పడిందండి. పడి నేను వచ్చి ఏంటి ఏమైంది ఎందుకు ఇదంతా అని అంటే,
నీకు బ్లడ్ అంటింది అని అంటే ఆయన అన్నారు కదా, ఇది మంది కాదు అతుంది అని అన్నారు. లేదు నీ చెవిలోంచి బ్లడ్, ఆయనకు తెలియట్లేదు అప్పటికి ఇంకా తన చెవిలోంచి బ్లడ్ వస్తుంది అని. అంటే చెవిలోంచి నేను అన్నాను, ఇది ఏంటి ఇదంతా షర్ట్ అంతా ఇంత మురికి మురికిగా ఉంది, ఫస్ట్ నువ్వు పద ఇంటికి వెళ్దాము, ఇంటికి వెళ్ళి నువ్వు షర్ట్ మార్చుకొని ముందు హాస్పిటల్కి వెళ్దాం, నీకు చెవిలోంచి బ్లడ్ వస్తుంది, నీకు బాగాలేదు, నువ్వు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదైనా ఉంటే సార్ట్అవుట్ చేసుకుందాము, మనం మాట్లాడదాం పోలీసులతో. అంటే లేదు అని చెప్పి పోలీసు వాళ్ళు రావాల్సిందే అని అన్నారు. రెడ్డి గారు ఫోన్ చేశారు, ఎవరికో చేశారు ఆయన మొబైల్లోంచి. మాట్లాడిన తర్వాత ఎవరో కుర్చీ తెచ్చారు, మా అపార్ట్మెంట్లోంచి కుర్చీ తెచ్చారు, ఒకళ్ళు వాటర్ బాటిల్ తెచ్చారు. రెడ్డి గారు ఇక్కడే ఇలా కుర్చీలో ఇక్కడ ఇలా కూర్చొని ఉన్నారు, నేను నుంచొని ఉన్నాను. ఆ అబ్బాయి అంత దూరంలో ఉన్నాడు. ఇంకా అబ్బాయి అసలు నేను అక్కడ అడిగాను, ఎవరు బాబు నువ్వు, ఏంటి రెడ్డి గారు అంటే ఎవరు అనుకుంటున్నావు, మా అపార్ట్మెంట్కి లాస్ట్ 14 years నుంచే ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు. అపార్ట్మెంట్లో ఏ చిన్న విషయమైనా ఏదైనా పెద్దరికంగా అందరికీ సమాధానం చెప్పే వ్యక్తి. అలా ఆ సిచ్యువేషన్లో నేను చూడడం చాలా నాకు దిగ్భ్రాంతి కాదు, ప్రాణం పోయినట్టే అనిపించింది. ఇలా చూడడం ఏంటి? నేను అంటున్నాను, బాబు నీకు ఏదైనా సమస్య ఉంటే రెడ్డి గారు డబ్బులు ఇస్తారు కదా, నీ కారు డ్యామేజ్ అవుతే నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎవరనుకుంటున్నావు రెడ్డి గారిని, నువ్వు పిచ్చి పిచ్చిగా ఉందా నువ్వు అని నేను అతనితో ఆర్గ్యూ చేస్తున్నాను. కానీ రెడ్డి గారికి ప్రాబ్లం అయిపోయింది, ఆయనకి ఏదో అవుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా. సరే ఈయన ఇంకా కొంచెం చికాకు పడుతుంటే నేను అన్నాను కదా, ఫస్ట్ అయితే వాటర్ తాగు, మనం హాస్పిటల్కి వెళ్దాము అని వాటర్ ఇచ్చాము. వాటర్ ఇచ్చిన తర్వాత ఇంకా ఆయన పోలీసులు వస్తారు, ఇక్కడే కూర్చుందామని అన్నారు. ఇంకా అంతలోకి ఇలాగే నా చేతుల్లో ఇలాగే ఆయన వెనక్కి ఎలా వెళ్ళిపోయారు. నోట్లోంచి నురగా, ముక్కులోంచి రక్తము, కంట్లోంచి రక్తం వచ్చింది. నన్ను చూసుకుంటూనే ఆయన ప్రాణం ఇచ్చారండి నా సమక్షంలో. ఏదైనా కారు సమస్య ఉంటే అంతలాగా ఒక మనిషి ప్రాణం తీయకూడదు కదా, అదండి జరిగింది, నా సమక్షంలో జరిగింది. తర్వాత అక్కడ ఆయన కిందకి పడిపోయారు. తర్వాత ఏం జరిగింది అనేది ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళాం, పక్కనే మాకు ఓమ్ని హాస్పిటల్. అప్పటికే ఆయన ఇదైపోయారండి. చెవిలోంచి రక్తం వచ్చిందండి. నేను ఇక్కడ పడింది తన షర్ట్, వైట్ షర్టు ఇక్కడ పడితే నేను అన్నాను, నేను చూశాను నీకు బాగాలేదు, నీకే కానీ ఫేస్ మీద అంత కమిలిన దెబ్బలు మాకు అప్పుడు తెలియలేదండి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మెల్లమెల్లగా ఫేస్లో ఆ దెబ్బలన్నీ ఫేస్ మీద ఇదంతా తనకి జరిగింది, ఏదో అయ్యింది తనకి. కానీ శబ్దం అయితే చాలా పెద్ద శబ్దం వచ్చిందండి. వీళ్ళిద్దరూ వర్షం పడుతుంది ఆ టైంలో, యాక్చువల్గా చెప్పాలంటే వర్షం పడడం వల్ల ఆ రోడ్లో ఎవరు లేరు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఆ 3 నిమిషాల ఘటన అనేది మనము ఎవరము, అది నా రెడ్డి గారికి తెలియాలి, అటు అతనికి తెలియాలి, అంతేగాని మేము ఎవరూ చూడలేదు అసలు ఆ 3 నిమిషాలు ఏం జరిగింది అనేది. కట్టడి చేస్తుంటే తను నిలువరించలేకపోయారు వీళ్ళందరూ కూడా, చాలా అగ్రెసివ్గా ఉన్నారు. నా మీదకి రాబోతుంటేనే మా అపార్ట్మెంట్ వాళ్ళందరూ మేము ఒక ఫ్యామిలీలా ఉండేవాళ్ళం యాక్చువల్ చెప్పాలంటే. అసలు అయినా కానీ అందరూ వేరు, మా అపార్ట్మెంట్ మా కాలనీలో ఈయన రెడ్డి గారి సమక్షంలో అందరూ ఒక ఫ్యామిలీ లాగా ట్రిప్స్కి వెళ్ళిన అందరం కలిసి 5-6 ఫ్యామిలీలు కలిసి అపార్ట్మెంట్ మొత్తం కూడా ఒక బస్సు తీసుకొని ట్రిప్కి వెళ్ళేవాళ్ళం అండి. అంత యూనిటీగా అంత ఇదిగా ఉండేవాళ్ళం మేమందరూ. సార్ వాళ్ళు అందరూ ఉన్నారు, అపార్ట్మెంట్ వాళ్ళు 2-3 ఉన్నారు, వాళ్ళు అతన్ని నిర్వహిస్తున్నారు. ఈయనేమో రెడ్డి గారిని అంత దెబ్బ తగిలిందని మేము ఎవరూ అనుకోలేదు. వాళ్ళిద్దరి మధ్య 3 నిమిషాలు ఏం రెడ్డి గారు కూడా సరే నాకు ఇలా అయ్యింది హాస్పిటల్కి వెళ్దామని ఆయన ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారే, ఆయనకి ఏమవుతుందో తలలో మనకు తెలియదు కదండి. అతను ఏం చెప్తున్నాడు, మామూలుగా ఏదో ఆర్గ్యుమెంట్ అవుతుంది కానీ నువ్వెంత అని ఏదో మాట్లాడుతున్న పోలీసులు వస్తారంటే రాని వస్తే ఏమవుతుంది అంటున్నారే కానీ ఆ కోపంలో ఉన్నారు. కానీ మరి ఆయన ఎందుకు అంత అగ్రెసివ్గా, యాక్చువల్గా చెప్పాలంటే ఆయన ఎవరో మాకు తెలియదు అసలు. వాళ్ళు 1.5 month క్రితమే అపార్ట్మెంట్లోకి వచ్చారంట. దట్టు ఆయన కూడా మా అపార్ట్మెంట్ ఆయన కాదు అసలు. అంటే ఆ కన్సర్న్ ఏం లేదు, చాలా అగ్రెసివ్గా ఉన్నారండి ఆయన, చాలా అగ్రెసివ్గా ఉన్నారు యాక్చువల్ చెప్పాలంటే. మేము రెడ్డి గారు ఇలా పడిపోయి నా చేతుల్లో ఇలా అయిపోతే నేను ఈ టెన్షన్లో ఉన్న, అందరూ మా అపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా చాలా షాక్లో ఉన్నారు. అందరూ ఈయన కారు తీసుకొచ్చి దాన్ని హాస్పిటల్లో తీసుకెళ్ళాలి అని అందరూ మేము ఆ హడావుడిలో అపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చారు. ఈ టెన్షన్లో ఉన్నాం కానీ మనం అతన్ని పట్టుకోవాలి, తను అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అన్న ఆలోచన ఎవరి మైండ్ పనిచేయలేదండి ఆ సిచ్యువేషన్లో. వాళ్ళ అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే, వాళ్ళ మిస్సెస్ ప్రెగ్నెంట్ అయితే వాళ్ళ ఎవరైతే ఉంటున్నారో ఆ ఫ్లాట్లో వాళ్ళు అమ్మ కూతురు 2 ఉంటారంట. వాళ్ళ తండ్రి కూడా లేడంట. ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి అంట, ఇప్పుడు వాళ్ళ ఆయన అంట, వాళ్ళ అల్లుడట అబ్బాయి యాక్చువల్గా. ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ అల్లుడండి ఆయన.
ఆమెను నిన్న తీసుకొచ్చాడట, ఈరోజు ఈ ఘటన జరిగింది. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించాము, పోలీస్ స్టేషన్ చైతన్యపురికి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రాసి కేసు ఫైల్ చేశామండి. మరి ఇప్పుడు అది ప్రొసీడింగ్స్ ఎలా జరుగుతుంది, పోలీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఇంకా వాళ్ళు వాళ్ళ ప్రొసీజర్స్ వాళ్ళకు ఉంటాయి కదండి. వాళ్ళు మాకు న్యాయం చేస్తారనే ధైర్యంతోనే నేను ఉన్నానండి. అసలు డాక్టర్స్ వెళ్ళగానే ఫస్ట్ తనకి సిపిఆర్ చేశారండి. సిపిఆర్ చేశారు వాళ్ళు, ఒక 5-10 మినిట్స్ చేశారు వాళ్ళు చాలా. కానీ లేదండి, తను ఆల్రెడీ అప్పటికే అయిపోయింది అని చెప్పారు. ఇంకా నేను ఆ షాక్లో ఏం జరుగుతుంది, రెడ్డి గారు ఇంకా వస్తారనే భ్రమలో ఉన్నాను, కానీ రెడ్డి గారు లేరు, ఆయన చనిపోయారు అనేది నా మైండ్లో లేదు. అసలు ఇంకేం జరిగింది అనేది నాకు తెలియదు. ఇంకా అక్కడి నుంచి చాలా బ్లాంక్గా ఉండింది. లైవ్లో అయితే మాత్రం నేనే ఉన్నానండి, నా చేతుల్లో ఇలా ఉన్నారు, మేమిద్దరం ఇలా ఎదురెదురుగానే ఉన్నాము. ఆయన నన్ను చూస్తూనే కళ్ళు మూశారు. అదండి జరిగిన విషయం. ఆయన నన్ను ఎంత సెక్యూర్గా, ఎంత ప్రేమగా చూస్తే, ఏదైనా నాకు ఇంట్లో రేపు కావాల్సింది ఈరోజే తెచ్చిచ్చేవాళ్ళు ఆయన. ఏదైనా నా గురించి 100 రోజులు ముందు ఏం కావాలో ఇవాళ ఆలోచించేటువంటి వ్యక్తి. మీరు ఎక్కడైనా మా అపార్ట్మెంట్లో కానీ నా ఫ్రెండ్స్ అయినా ఎవరిని అడిగినా కూడా, ఈవెన్ రెడ్డి గారి గురించి కాలనీ మొత్తం అడిగినా కూడా మీకు చెప్తారు రెడ్డి గారు ఎలాంటి వాళ్ళు. ఒక గొడవకి వెళ్ళటం కానీ, కొట్లాట్లు కానీ ఎప్పుడు వెళ్ళేవాళ్ళు కాదు. అసలు ఎలాంటి గొడవలు కానీ ఏమీ లేవు. ఏదైనా ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా రెడ్డి గారు నిలబడి అలా కాదు ఇలా అని పెద్దరికంగా 10 మందికి సమాధానం చెప్పి 10 మందికి సాయం చేసిన వ్యక్తి రెడ్డి గారు. 13 ఏళ్ళు ఆయన అపార్ట్మెంట్కి ఓనర్గా ఆ కమ్యూనిటీని అంతా కూడా నడిపించారంటే ఖచ్చితంగా, ఎందుకంటే విభిన్న రకాల మనస్తత్వాలు ఉన్నటువంటి వ్యక్తులు అపార్ట్మెంట్ వైఫ్గా నాకు ఇది ఉంటుంది, నేను నా భర్త గ్రేట్ అని నాకు ఫీలింగ్ ఉండొచ్చు. కానీ మీరు ఎంక్వైరీ చేసినా కూడా ఆ సరౌండింగ్స్లో మీరు ఎవరిని, ఈవెన్ ఇంత పిల్లల్ని అడిగినా కూడా నాగిరెడ్డి అంకుల్ అని అంటే చెప్తారు. అదండి రెడ్డి గారు అంటే సాయం చేసే మనిషే కానీ 10 మందికి ఎవరికి అన్యాయం చేద్దామని కానీ ఏది ఆయనకి ఎప్పుడు గొడవలు కానీ కొట్లాట్లు కానీ ఏమీ లేవండి. ఇది ఎందుకు ఇలా జరిగిందో నా దురదృష్టము. నాకు ఇవాళ నేను సర్వస్వం కోల్పోయి ఇలా ఉన్నాను ఇక్కడ. రైట్. అపార్ట్మెంట్ ముందు పార్క్ చేసిన కారుపై పడిన గీత ఒక మనిషి మరణానికి కారణమైంది. కృష్ణ అనే వ్యక్తికి మామయ్యే వ్యక్తి ఆ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్లో ఉంటాడు. అసలు అక్కడ ఏం జరిగిందో మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ కొంతమంది ఒక క్వశ్చన్ అడిగాం. విచిత్రంగా ఇక్కడ హంతకుడు కృష్ణది తప్పు అని 86% మంది అంటూ ఉంటే 14% మంది చనిపోయిన నాగిరెడ్డిది తప్పు అని అంటూ ఉన్నారు. జనరల్గా ఇలాంటి సందర్భాల్లో జనాల పర్సెప్షన్ ఎలా ఉంటుంది, ఆలోచన విధానం ఎలా ఉంటుందని తెలుసుకోవటానికి మీ కమెంట్స్ అడుగుతున్నాను. కొంతమంది నాగిరెడ్డిది తప్పు అంటున్నారు, చనిపోయిన వ్యక్తి నాగిరెడ్డిది తప్పు అని. 88% మంది కృష్ణది తప్పు అని అంటున్నారు. సో జనాల పర్సెప్షన్ ఇలాంటి సందర్భంలో ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి నేను మిమ్మల్ని కామెంట్స్ అడుగుతున్నాను. అందుకే నాగిరెడ్డిది తప్పు అంటున్న వాళ్ళు ఎందుకు నాగిరెడ్డిది తప్పు, కృష్ణది తప్పు అంటున్న వాళ్ళు ఎందుకు, జనరల్గా కృష్ణదే తప్పు అని అంటాం. ఎందుకంటే కృష్ణ కొంచెం యువకుడుగా కనబడుతున్నాడు. సో అతనికంటే బలహీనుడిగా కనబడుతున్న వ్యక్తిని కొట్టేటప్పుడు, ఏదైనా వెళ్ళేటప్పుడు, గొడవకు వెళ్ళేటప్పుడు కొంచెం విచక్షణతో వెళ్ళాలి. అఫ్కోర్స్ ఇద్దరు విచక్షణతోనే ఉండాలి, మా విచక్షణ మర్చి గొడవకు వెళ్ళాలి అని నేను అనను. కానీ కొంచెం బలంగా ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడైనా కొంచెం ఆలోచించి వెళ్ళటం అనేది కొన్ని అనర్థాలను తగ్గించే విధంగా ఉంటుంది. అందుకే కరాటే నేర్చుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా కొంచెం సంయమనంగా ఉంటారు, సెల్ఫ్ డిఫెన్స్ తెలిసిన వాళ్ళు. సో ఇక్కడ కృష్ణది తప్పు అంటే ఎందుకు, నాగిరెడ్డి తప్పు అంటే ఎందుకు, జస్ట్ మీరు కమెంట్ చేయండి. నేను ఒకసారి కమెంట్స్ తెలుసుకోవాలని అనుకుంటున్నాను. చాలామందికి మీరు పెట్టే కమెంట్స్ కూడా ఉపయోగపడుతూ ఉంటుంటాయి. ఇలాంటి సందర్భాల్లో గతంలో ఎవరో ఒకరు మీరు కూడా గొడవ పడి ఉండుంటారు, కొట్టుకునేంత వరకు వెళ్ళి ఉండుంటారు. కానీ ఆ తర్వాత గొడవ పడిన తర్వాత అరుచుకొని ఆయాసపడి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయిన సందర్భాలు ఉంటాయి. కానీ ఇలాంటి సందర్భాల్లో ప్రాణాలు తీసుకునేంత వరకు వెళ్ళిన గొడవలు కూడా ఉండుంటాయి. అందరం ఎప్పుడో ఒకప్పుడు ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళమే. కొంతమంది అనుకుంటూ ఉంటుంటారు, ఇంత ఆయాసపడి గొడవ చేసుకున్నాం, అదేదో ముందు వెళ్ళిపోయి ఉంటే ఈ గొడవ ఇంత టైం వేస్ట్ అయ్యి ఉండేది కాదు కదా అనుకుంటాం. కొంతమంది గల్లా పట్టుకుని కొట్టుకుంటారు, కొంతమంది పోలీస్ స్టేషన్స్ వరకు వెళ్తారు, కొంతమంది ఇలా ప్రాణాలు తీసుకుంటూ ఘటనలు చోటు చేసుకుంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఇలాంటి ఈగో క్లాష్, నువ్వు నన్ను అనడం ఏంటి, నేను నిన్ను అనడం ఏంటి, నీ మాటలు జాగ్రత్త, నువ్వు గీత పెట్టావు గీత పెట్టేలాగంటావా అని వీళ్ళు అంటూ ఉంటారు. లేదు నువ్వు ఇక్కడ పార్క్ చేసావు, అసలు నీకు అపార్ట్మెంట్కి సంబంధం లేదు కదా వాళ్ళు అంటారు. నువ్వు రాంగ్ రూట్లో వచ్చావు అని ఇంకొక వ్యక్తి అంటాడు. నువ్వు సడన్ బ్రేక్ వేసావు అని ఇంకొక వ్యక్తి అంటాడు. ఇలా అవతల వ్యక్తి మాటలు మనకు నచ్చక ఆ జరిగినటువంటి గొడవను వేరే ఈగో క్లాషెస్లో మనం పెద్ద చేసుకునే సందర్భాలు చాలా చోటు చేసుకుంటూ ఉంటాయి. సో ఇక్కడ కొంచెం సంయమనాన్ని పాటిస్తే అలాంటి పెద్ద పెద్ద గొడవలు వెళ్ళిపోతుంటాయి. తర్వాత మనం ఈగోతో అరే వాడిని కొట్టేయాల్సింది, తొక్కేయాల్సింది, తిట్టేయాల్సింది అని మనం రగిలిపోతుంటుంటాం.
దాన్ని నుంచి కొంచెం మనం పక్కకి వెళ్ళి మనకు నచ్చిన వ్యక్తులతో ఫోన్ చేసుకునో లేదంటే మన నచ్చిన పాట వింటామా ఆ లైట్లే జీవితానికంటే ఇలాంటి చిన్న చిన్న గీతలు ఎక్కువ కాదు కదా అని అనుకుంటూ ఉంటే ఇలాంటి అనర్థాలు జరిగే అవకాశం ఉండదు. జస్ట్ మనం దాన్ని ఇగ్నోర్ చేసి వెళ్ళిపోవడం. కొన్ని గొడవలు జరిగేటప్పుడు ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. అవునంటారా కాదంటారా ఒక్కసారి మీరు కమెంట్ చేయండి. సో ఇక్కడ ఈ వ్యక్తిది నాగిరెడ్డిది తప్పు అనేవాళ్ళు ఎందుకు తప్పు అంటున్నారు, కృష్ణది తప్పు అనేవాళ్ళు ఎందుకు తప్పు అంటున్నారు అనేది మీకు కామెంట్ చేయండి. నేను కొంచెం ఎక్కువ కృష్ణదే తప్పు అని నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే కృష్ణ కారణంగానే ఆ వ్యక్తి రక్తం కక్కుని చనిపోయాడు కాబట్టి. నిజానికి ఎవరో ఒకరు ఇగ్నోర్ చేసి ఉండాల్సింది. పైగా కృష్ణ ఆ అపార్ట్మెంట్కి చెందిన వ్యక్తి కాదు. ఆ కృష్ణ మామ అపార్ట్మెంట్లో ఉంటాడు. మామను చూడటానికి తన భార్యను తీసుకుని అక్కడికి వచ్చి అక్కడ పార్క్ చేశాడు. సో పార్క్ చేసినప్పుడు బహుశా అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ కాబట్టి ఇది పార్కింగ్ ప్లేస్ కాదని ఏదో అనుండి ఉంటాడు, అక్కడ గీత పడి ఉంటుంది. సో అలాంటప్పుడు కొంచెం సంయమనంగా వెళ్ళిపోవాలి. కానీ ఆ వ్యక్తి అలా అనలేదు ఇద్దరి మధ్య. అఫ్కోర్స్ ఇక్కడ నాగిరెడ్డి ముందు దాడి చేశాడు కాబట్టి నాగిరెడ్డి కొట్టేంత వరకు ఎందుకు వెళ్ళింది, కృష్ణ ఏదైనా తిట్టుండి ఉంటాడు. సో కృష్ణ ఎందుకు తిట్టాడు, ఆ పార్కింగ్ చేయబట్టి అక్కడ గొడవ కాబట్టి. సో ముందు తిట్టే వ్యక్తి కొంచెం ఆగినా, ముందు చేయి చేసుకునే వ్యక్తి కొంచెం సంయమనాన్ని పాటించినా ఇలాంటి పెద్ద పెద్ద గొడవలు చోటు చేసుకోవు. అందుకే మనం బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి మన ఈగో మన బలానికంటే చాలా ఎక్కువగా ఉంటుంది. మనం బక్కపలచగా ఉన్నప్పటికీ కొన్ని సందర్భాలు, అంటే ఇక్కడ గొడవ గురించి కాదు, జస్ట్ మీకు గుర్తు చేయాలని చేస్తున్నాను. కొన్నిసార్లు మనం బయటికి వెళ్తాం, అవతల వ్యక్తి దిట్టంగా ఉంటాడు. ఆ వ్యక్తి మాట్లాడే మాటలు, అక్కడ చోటు చేసుకున్న ఘటన మన ఈగోని ఒక్కసారిగా క్లాష్ చేస్తుంది. దాంతో అవతల వ్యక్తి మనం పోటీ పడగలమా లేదా అన్న దాంతో సంబంధం లేకుండా ఎగిరెగిరి గంతులేసి ఆ తర్వాత వాళ్ళ చేతుల్లో దెబ్బలు తిని వెళ్ళిపోయిన సందర్భాలు కూడా బయట మనం చాలా చూస్తుంటుంటాం. సో ఈగో మన బలానికంటే ఎక్కువగా ఈగో మనల్ని విచక్షణను చంపేస్తుంటుంది. మన బలాన్ని అంచనా వేయనవదు ఈగో కూడా చాలా సందర్భాల్లో. అందుకే ఇలాంటి సందర్భాల్లో ఈగోస్ని పక్కన పెట్టి ఒకవేళ అది మరీ పెద్దది కాదు అని అనుకుంటే కొంచెం ఇగ్నోర్ చేసి వెళ్ళిపోవడం బెటర్. అలానే సెల్ఫ్ రెస్పెక్ట్ను చంపేసుకోమని కాదు, దాన్ని ఎలా డీల్ చేయాలో అలా డీల్ చేయకుండా కేవలం ఈగోతో డీల్ చేయడం కారణంగా ఇలాంటి గొడవలు చోటు చేసుకుంటూ ఉంటాయి. రీసెంట్గా ఒక సినిమా కూడా వచ్చింది కదా, పార్కింగ్, తమిళంలో హిట్ సినిమా అది. ఆ సినిమా కూడా ఇలాంటి సందర్భమే ఉంటుంది. సో ఆ సినిమాని మీరు గుర్తు చేసుకుంటూ మీ జీవితంలో ఇలాంటి సంఘటనను మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మా ప్రతినిధి పెట్రిషా ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. నేను మిమ్మల్ని పదే కామెంట్స్ ఎందుకు అడుగుతున్నాను అంటే, ఇక్కడ ఇద్దరిది తప్పు అంటున్నారు. ఒక వ్యక్తి చనిపోయాడు, చనిపోయిన వ్యక్తిది కూడా తప్పు అని అంటున్నారు. కాబట్టి ఏ విధంగా ఆలోచిస్తున్నారని, జనాల పర్సెప్షన్ ఏ విధంగా ఉంది, ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అనేది జస్ట్ తెలుసుకొని మిగిలిన వాళ్ళందరికీ నేను చెప్పాలని అనుకుంటున్నాను. అందుకే మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈలోపు నేను మా ప్రతినిధి పెట్రిషాతో మాట్లాడతాను. ఆ తర్వాత వచ్చి మీరు ఎవరైనా మంచి కమెంట్స్ చేస్తుంటే ఆ కమెంట్స్ని కూడా నేను చదివి వినిపిస్తాను. రైట్ పెట్రిషా, 105 BNS కల్పబుల్ హోమిసైడ్ కింద కృష్ణపై కేసు పెట్టారు. సో అక్కడ ఎగ్జాక్ట్గా ఏం జరిగింది? నాగిరెడ్డి ఫస్ట్ చేసుకున్నారు. నాగిరెడ్డి చేసుకోవడానికంటే ముందు కృష్ణ బూతులు తిట్టాడు. ఒక ఈగో కారు మీద పడ్డ గీత కారణంగా వచ్చినటువంటి గొడవ, ఈగో క్లాషెస్ కారణమై ఒక వ్యక్తి మరణానికి కారణమైంది. ఎగ్జాక్ట్గా అక్కడ ఏం జరిగింది? ప్రస్తుతం ఇప్పటికైనా కృష్ణను అరెస్ట్ చేశారా పోలీసులు? కృష్ణను ఇంతవరకు అరెస్ట్ చేయలేదు అని చాలామంది అంటున్నారు. చైతన్యపురిలో జరిగిన ఘటన ప్రస్తుతం అందరినీ కూడా, స్థానికంగా ఉన్న వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసింది. ఒకవైపు కేవలం ఒక కారుకి చిన్న స్క్రాచ్ పడడం వల్ల ఆ మనిషిని కొట్టి చంపిన కృష్ణ ప్రస్తుతం అబ్స్కాండింగ్ లో ఉన్నారు. చైతన్యపురి పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఆ వ్యక్తి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా అబ్స్కాండింగ్ లో ఉన్నారు. పోలీసులు మాత్రం మేము సమగ్ర విచారణ చేస్తున్నాము, వ్యక్తి అబ్స్కాండింగ్ లో ఉన్నారు, ఇంకా మేము అతన్ని వెతుకుతున్నామని కూడా చైతన్యపురి పోలీసులు చెప్తున్నారు. ఏదైతే ఘటన జరిగిందో చాలా దారుణమైన విషయం, క్షణిక ఆవేశంలో జరిగిందంటూ కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఒక మనిషిని అంతగా కొట్టి చంపాల్సిన విషయం అనంటే కూడా చాలా దారుణమైన విషయం. ఎందుకంటే ఇప్పటికే నాగిరెడ్డి వాళ్ళు ఆల్రెడీ ప్రెసిడెంట్ గా పనిచేశారు, అక్కడ కొన్ని ఏండ్ల నుంచి గడుపుతున్నారు. వాళ్ళకి పిల్లలు కూడా లేరు, కేవలం వాళ్ళ సతీమణి ఇంకా నాగిరెడ్డి మాత్రమే అక్కడ నివసిస్తూ ఉంటారు. నాగిరెడ్డి రియల్ ఎస్టేట్ లో కొన్ని ఏండ్ల నుంచి కూడా వ్యాపారం చేస్తూ సక్సెస్ఫుల్ గా లైఫ్ లీడ్ చేస్తున్న వ్యక్తి. కారు కొనిచ్చే స్టేజ్ లో కూడా ఉన్నారు. వాళ్ళ సతీమణి కూడా అదే చెప్తుంది పదే, ఒకవేళ నిజంగానే స్క్రాచ్ పడిందంటే మేము చేపిచ్చే
స్టేజ్ లో ఉన్నాము. అసలు మా వారికి రెడ్డి గారికి నాకు టైం కూడా ఇవ్వలేరు. అతన్ని స్పందించడానికి కూడా అతను చెప్పేది కూడా ఎదుట పర్సన్ ఎవరైతే కృష్ణ అన్న వ్యక్తి ఉన్నాడో అతను వినే పరిస్థితిలో కూడా లేడు. రావుడే అంటే మాట్లాడడానికి పిలిచారు అంటూ కూడా వాచ్మెన్ పిలిచారు. కానీ వెళ్ళిన వెంటనే అతను దాడికి ప్రయత్నించాను. నా కార్కి స్క్రాచ్ పడింది, నా కార్ అంటూ కూడా గట్టిగా మాట్లాడడము, దుర్బలాడడం, రెడ్డి గారిని కొట్టి చంపారు. ఖచ్చితంగా నాకు అన్యాయం జరిగింది. నాకు పిల్లలు కూడా లేరు. ఎంతో మంచిగా ప్రేమగా చూసుకున్న వ్యక్తి నన్ను ఎప్పుడు కూడా ఒక్క మాట కూడా అనలేడు. ఒక్కసారి కూడా నన్ను దూషించలేడు. నాకు ఏదైనా కావాలంటే 100 రోజుల ముందే నా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అంత గొప్ప వ్యక్తి. రెడ్డి గారు ఎవరికి కూడా అన్యాయం చేయలేరు. మొత్తం కాలనీ అంతా కూడా రెడ్డి గారి గురించి మంచిగా చెప్తారని చెప్తున్నారు. ఒకవైపు సీసీటీవీ ఫుటేజ్ వరకు క్యాప్చర్ చూస్తుంటే కూడా గల్ల పట్టుకొని మరి నాగిరెడ్డి అనే వ్యక్తిని ఊపుతూ, ఒకవైపు అతన్ని కంప్రెస్ చేస్తూ ఊపుతూ, నాగిరెడ్డి అక్కడ పదే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఎవరైతే కుటుంబ సభ్యులు అంటే కృష్ణ కుటుంబ సభ్యులు అక్కడ వాళ్ళ అత్తయ్య మామయ్య నివసిస్తూ ఉంటారు. వాళ్ళ వైఫ్ ని ప్రెగ్నెంట్ ఉంది అనే ఒక కారణం వల్ల వాళ్ళ వైఫ్ ని పుట్టింటికి తీసుకురావడం జరిగింది. ఈ క్రమంలోనే వాళ్ళ వైఫ్ తో పాటు పలువురు చుట్టాలు కూడా ఉన్నప్పుడు ఆ విజువల్స్ లో చూస్తున్నట్టయితే కూడా కృష్ణ వాళ్ళ కుటుంబ సభ్యులు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వీళ్ళు ఎప్పుడైతే గల్లలు చొక్కలు పట్టుకొని కొట్లాడుతూ ఉన్నారో ఆ సమయంలో విడిపించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఎవరు కూడా వినకపోవడం, నాగిరెడ్డిని కంప్రెస్ చేయడం, ఆయనకి ఊపిరి ఆగిపోయి అంటే చెవుల నుంచి కూడా సాధారణంగా చూసుకుంటే చెవుల నుంచి రక్తం వస్తే వెంటనే ఆ మనిషి చనిపోతూ ఉంటారు. సేమ్ ఆ స్పాట్ లోనే అప్పటికే వాళ్ళ సతీమణి అన్నపూర్ణ కిందికి రావడము, ఏమైంది అని అడుగుతుంటూ కూడా అతను మాట్లాడకపోవడం, చివరి శ్వాస కూడా తన ఒడిలోనే వదిలేశాడంటూ కూడా ఆ మహిళ కన్నీరు మున్నీరుగా వెలిపిస్తుంది. ఈ మధ్య కాలంలో కూడా ఇటువంటి దారుణ ఘటనలు తరచూ జరుగుతున్నాయి. కేవలం క్షణిక ఆవేశం వల్ల మనిషిని చంపేస్తున్నారు. చిన్న విషయాలు కోపాలకి పోయి ఈగో క్లాసెస్ వల్ల కూడా వాళ్ళకి ఒక నిమిషం అసలు అనలైజ్ చేసే ఆ మూమెంట్ కూడా ఉండకుండా కేవలం అగ్రెసివ్ నేచర్ తోని ఆ పక్కనున్న మనిషిని కొట్టేయాలి, తిట్టేయాలి, అతన్ని డిస్ట్రాయ్ చేసేయాలి అని ఒక ఉద్దేశంతో ఇటువంటి ఘటనలు పాల్పడుతున్నాయి. కేవలం అటువంటి గొడవ జరిగినప్పుడు కృష్ణ అన్న వ్యక్తి ఒక్క సెకండ్ ఆలోచించి నాకు స్క్రాచ్ పడింది, నా కార్ని చేపించండి అని ఒక మాట చెప్పి ఉంటే. పెట్రిషా అపార్ట్మెంట్ లో కృష్ణ మామ ఉంటున్నాడు. సో కృష్ణ భార్యను తీసుకుని వచ్చాడు. ఇప్పుడు ఆ అపార్ట్మెంట్ లో ఇప్పటికీ ఆయన అక్కడే ఉన్నాడా? భార్య కూడా అక్కడే ఉంటే ఆమె ఏం మాట్లాడుతుంది? అసలు వాళ్ళ మామ కృష్ణ భార్య ఏం చెప్తున్నారు ఈ గొడవ గురించి? ఎప్పుడైతే ఈ ఘటన చోటు చేసుకుందో నాగిరెడ్డిని అందరు కూడా హాస్పిటల్ తీసుకువెళ్ళడానికి ప్రయత్నించారు. అందరు కూడా హుటాహుటిగా కాలనీ వాసులు అందరూ ఏకమై మొదట అతన్ని బ్రతికించడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే కృష్ణ భార్య, కృష్ణ అత్త వీళ్ళందరూ కూడా అబ్స్కాండ్ అయిపోయారు. అక్కడి నుంచి కూడా కుటుంబం అంతా కూడా ఈ ఘటన జరిగిన వెంటనే ఈ ఏదైతే ఇల్లు ఉందో వాళ్ళు ఉంటున్న రెంటెడ్ ఇల్లు లాక్ చేసుకొని వెంటనే పరారీ అయిపోయారు. ఈ సుమారుగా ఈ ఘటన జరిగి కూడా దాదాపు 9 నుంచి 10 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు కూడా వీళ్ళు ఎక్కడున్నారు, ఏమైపోయారు, అసలు వీరు ఎందుకు పారిపోవాల్సి వచ్చింది, నిజంగానే కారు స్క్రాచ్ పడడం వల్ల వీళ్ళు ఇదంతా జరిగిందా, లేకపోతే ప్రధానంగా ఏదన్నా వీళ్ళకు ముందే ఏదన్నా క్లాసెస్ ఉందా, కేవలం నాగిరెడ్డిని చంపడానికి మాత్రమే కృష్ణ వచ్చాడన్న విధంగా కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చైతన్యపురి పోలీసులు మాత్రం మేము సుదీర్ఘంగా విచారిస్తున్నాం, ప్రస్తుతం మాత్రం అక్యూజ్ దొరకట్లేదు, అతను అబ్స్కాండింగ్ లో ఉన్నారంటూ కూడా చైతన్యపురి పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ పెట్రిషా, హైదరాబాద్ లో ఒక అపార్ట్మెంట్ దగ్గర పార్కింగ్ వివాదం. నిజానికి పార్కింగ్ ఆ కృష్ణ అనే వ్యక్తి తన భార్యను తీసుకుని మామ ఇంటికి వచ్చాడు. కృష్ణ మామ అపార్ట్మెంట్లో ఉంటాడు. అపార్ట్మెంట్ బయట కార్ పార్క్ చేశాడు. ఆ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ నాగిరెడ్డి అక్కడికి వచ్చి కృష్ణ కారు వెనుక కార్ని పార్క్ చేశాడు. కృష్ణ కారు పైన గీత ఉందంట. ఆ గీత నాగిరెడ్డి కారు కారణంగానే అయ్యింది అంటూ ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంది. ఆ గొడవ పెద్దదిగా మారింది. ఒకరికొకరు కొట్టుకునేంత వరకు వెళ్ళింది, తిట్టుకునేంత వరకు వెళ్ళింది, కొట్టుకునేంత వరకు వెళ్ళింది. ఇద్దరి మధ్య చోటు చేసుకున్న గొడవతో నాగిరెడ్డికి ముక్కు చెవుల్లోంచి రక్తం కారింది. గుండెలపై కూడా కృష్ణ కొట్టాడు అని తెలుస్తుంది. దీంతో భార్య కళ్ళ ముందే భార్య చూస్తూ ఉండగానే ప్రాణాలు వదిలేశాడు నాగిరెడ్డి. అతను అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతూ ఉండటంతో నాగిరెడ్డిని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే నాగిరెడ్డి చనిపోయాడు అని వైద్యులు ధృవీకరించారు. ఇప్పుడు పోలీస్ కేసు పెట్టారు. ఆ పోలీసులు
నాగిరెడ్డి భార్య ఇచ్చిన కంప్లైంట్తో కృష్ణపై 105 కల్పబుల్ హోమిసైడ్. ఒక వ్యక్తి మరణానికి కారణం అతన్ని చంపాలి అనే ఉద్దేశం లేదు, కానీ అతను చేసినటువంటి ఒక చర్య ఈ వ్యక్తి మరణానికి కారణమైంది అనే కేసు. అది 105 BNS ఆ కేసు పెట్టారు. ప్రస్తుతం కృష్ణ కోసం గాలిస్తూ ఉన్నారు. కానీ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు నాగిరెడ్డి చాలా మంచి వ్యక్తి, నాగిరెడ్డి ఎవరితోనూ గొడవ పడే వ్యక్తి కాదు, నాగిరెడ్డి అందరితోనూ సరదాగా ఉండే వ్యక్తి అని నాగిరెడ్డి గురించి చెప్తున్నారు. మరి కృష్ణ ఆ సమయంలో గొడవ పడుతున్న సమయంలో చాలా యారోగెంట్గా ఉన్నాడు, చాలా ఫెరోషియస్గా ఉన్నాడు అని అందరూ కూడా చెప్తున్నారు. చాలా ఉద్రిక్తంగా ఉన్నాడు, చాలా గొడవగా ర్యాష్గా వచ్చి నాగిరెడ్డిపై పిడిగుద్దులు కురిపించాడు అని చెప్తున్నారు. సో నిజానికి కృష్ణ మనస్తత్వం ఇక్కడ ఏదైనా నేరమే, కానీ నేను ఇది ఎందుకు అడుగుతున్నానంటే అసలు కృష్ణ అలాంటి వాడు. కృష్ణ గురించి తెలిసిన వ్యక్తులు ఎవరైనా ఉంటే మీరు కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నాగిరెడ్డి చాలా మంచోడు అని, చాలా మంచి వ్యక్తి అని ఆ ఫ్లాట్లో ఉన్న మిగిలిన వాళ్ళు చెప్తున్నారు. మరి కృష్ణ ఎలాంటి వ్యక్తి, కృష్ణ గురించి మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, కృష్ణ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు, కృష్ణ కోసం పోలీసులు వెతుకుతున్నారు. సో కృష్ణ ఎలాంటి వాడు, అందరితోనూ గొడవ పడే వ్యక్తి, అతను కూడా క్షణికావేశానికి గురయ్యాడు, అతను కూడా మామూలుగా స్నేహితులతో అందరితోనూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోనూ మంచిగా ఉండే వ్యక్తి, లేదంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితోనూ గొడవ పడే వ్యక్తి. కృష్ణ గురించి బహుశా అతను సొంత ఊళ్ళో ఉన్న వాళ్ళు స్నేహితులు మీరు ఈ న్యూస్ చూస్తుంటే మీకు తెలుస్తుంది కదా, మీరు ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు, లేదంటే కాసేపు ఉన్న తర్వాత మీరు చూసిన ఆ కమెంట్ బాక్స్లో కృష్ణ ఎలాంటి వాడు అనేది జస్ట్ కామెంట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి సందర్భంలో కృష్ణ తప్పు అని కొంతమంది, నాగిరెడ్డి తప్పు అని కొంతమంది అంటూ ఉంటుంటారు కదా. సో కృష్ణ మనస్తత్వం ఎలాంటిదో ఒక అంచనా వేద్దాం, సో దట్ చాలా మందికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. బయట మనం చాలా సందర్భాల్లో చిన్న ఈగోతో పెద్ద గొడవ చేసుకుని దాని పర్యవసానాలు మరణాల వరకు వెళ్ళిన సందర్భాలు చాలా ఉంటాయి. బహుశా మీరు కూడా ఈ వార్తను చూస్తున్న మీరు కూడా చాలా సందర్భాల్లో పార్కింగ్ దగ్గర, మీరుంటున్న అపార్ట్మెంట్లో పార్కింగ్ దగ్గర కావచ్చు, లేదంటే ఎదురెదురు ఇళ్లలో ఉంటున్న వాళ్ళు చెప్పుల దగ్గర, సహజంగా చెప్పులు పెట్టుకునే చోట కూడా గొడవలు అవుతుంటాయి, చెప్పుల స్టాండ్ల దగ్గర గొడవలు అవుతుంటుంటాయి. సో ఇలాంటి గొడవలు అపార్ట్మెంట్లో ఇలాంటి గొడవలు ఇగోస్గా దారితీసి పెద్ద పెద్ద గొడవలు పోలీస్ స్టేషన్స్ వరకు వెళ్ళి కొట్టుకునేంత వరకు వచ్చిన గొడవలు ఏమన్నా ఉన్నాయా, మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ ఈ గొడవ చూసిన తర్వాత, ఈ వివాదం చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది, మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మొత్తానికి కృష్ణ ఈ వ్యక్తి నాగిరెడ్డి మరణానికి కారణం అయ్యాడు కాబట్టి కృష్ణ ఖచ్చితంగా జైలుకి వెళ్ళే అవకాశాలే ఉంటాయి. ఏదేమైనప్పటికీ క్షణికావేశం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఒక వ్యక్తి మరణానికి కారణమైతే అది సెల్ఫ్ డిఫెన్స్. అంటే సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఏంటి, ఒక వ్యక్తి మనల్ని చంపడానికి వస్తూ ఉన్నప్పుడు మనం తప్పించుకోలేని అవకాశం ఉంటే, అక్కడ తప్పించుకోవడానికి అవకాశం ఉంటే తప్పించుకోవాలి, తప్పించుకోవడానికి అవకాశం లేదు, ఆ వ్యక్తిని గాయపరచడమో లేదంటే ఇంకేదైనా చేయడమో తప్ప అనే పరిస్థితి ఉంటేనే సెల్ఫ్ డిఫెన్స్ ఉపయోగించుకోవాలి. అలా కాకుండా ఎదుటి వ్యక్తి గొడవకు వచ్చాడు కాబట్టి అతను చంపేసి నేను వెళ్ళిపోయానంటే సెల్ఫ్ డిఫెన్స్ కిందకి రాదు.